హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల్లో వ్యక్తులకు సంబంధించిన సమాచారాలు చూసుకుందాము. ఈరోజు మన మొదటి టాపిక్, కాలిఫోర్నియాలోని విశ్వవిద్యాలయ నిపుణులు ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ యాంజియోగ్రఫీ ఓక్టా అనే నాన్ ఇన్వేజివ్ ఇమేజింగ్ విధానంతో ప్రయోగాలను నిర్వహించారు. దీని ద్వారా మైగ్రేన్ బాధితుల రెటినాలోని రక్తనాళాల్లో వచ్చే మార్పులను పరిశీలించారు. మైగ్రేన్ విరుచుకుపడినప్పుడు సాధారణ సమయంలో ఈ పరిశీలనలను వీరు కొనసాగించారు. ఈ రుగ్మత ఉన్న కొందరిలో కళ్ళ ముందు మెరుపుల్లాంటి ఆకృతులు, ఆరా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే 37 మంది మైగ్రేన్ బాధితులను, ఆ లక్షణం లేని మందిని కూడా ఈ అధ్యయనంలో కొనసాగించారు. మైగ్రేన్ విరుచుకుపడినప్పుడు వీరి రెటీనాలో రక్త ప్రవాహం తగ్గుతున్నట్లు గుర్తించారు. ఆరా లక్షణము లేని బాధితుల్లో ఇదే పోకడ కనిపించింది. అయితే ఆరా లక్షణాలు కలిగిన వారిలో ప్రత్యేకించి రెటీనాలోని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే రక్త ప్రవాహం అనేది తక్కువగా ఉన్నట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఈ శాస్త్రవేత్తలు వారి పరిశోధనలో వెలువరించారు. 45 ముందే మోనోపాజ్ దశకు చేరుకున్న మహిళలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువ అని తాజా అధ్యయనం ద్వారా తేలింది. అదేవిధంగా శస్త్రచికిత్సల ద్వారా గర్భసంచి అండాశయాలను తొలగించుకోవడం 4కి మించి సంతానం కలిగిన మహిళల్లో ఈ 30% అధికమంటూ పేర్కొన్నారు. బ్రిటిష్ మెడికల్ అండ్ జర్నల్కు సంబంధించిన ఆర్ఎండి ఓపెన్ విభాగంలో దీనికి సంబంధించిన విషయాలను ప్రచురించారు. యువతుల్లో 14 ఏళ్ల తర్వాత ఋతుక్రమం మొదలై 33 సంవత్సరాల కంటే ముందే సంతానోత్పత్తి సామర్థ్యం సన్నగిల్లేవారు తీవ్రమైన ఈ స్వయం ప్రతిరక్షక వ్యాధి ఆటో ఇమ్యూన్ డిసీజ్కు గురయ్యే పరిస్థితులు ఎక్కువగానే అధ్యయనం పేర్కొనింది. మగవారి కంటే ఆడవారిపైన ఎక్కువ ప్రభావం చూపే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులను కలిగిస్తుంది. బ్రిటన్లో 2.2 లక్షల మంది మహిళలకు సంబంధించిన సమాచారాన్ని చైనా పరిశోధకులు విశ్లేషించి ఈ వివరాలను వెలువరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న వేళ భారత్ ఒక సరికొత్త ఆశాకిరణంలా ఉద్భవించింది ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. భారత్ ప్రపంచ దేశాల స్థిరత్వానికి మూలస్తంభంగా, విశ్వసనీయమైన మిత్రుడిగా, ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఇంజన్గా చూస్తున్నారంటూ ఉద్ఘాటించారు. వచ్చే కొన్నేళ్లలో భారత్ ప్రపంచంలోని 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థలు చెబుతున్నాయి. గుజరాత్లోని గాంధీనగర్లో బుధవారం నిర్వహించిన 10వ వైబ్రెంట్ గుజరాత్ ప్రపంచ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో ప్రపంచంలో ఆర్థిక అభివృద్ధిలో స్థిరత్వానికి మూలస్తంభంగా, విశ్వామిత్ర ప్రపంచ దేశాల మిత్రుడిగా, సమస్యలకు పరిష్కారాలు కనుగొనే సాంకేతిక కేంద్రంగా, ప్రభావవంతులైన యువతను కలిగిన శక్తివంతమైన కేంద్రంగా భారత్ను అంతర్జాతీయంగా సమాజం చూస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఎర్ర సముద్రంలోని అంతర్జాతీయ నౌకా మార్గంపై మంగళవారం రాత్రి హౌతీ రెబల్స్ దాడి చేశారు. యెమెన్ భూభాగం నుంచి 20కి పైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించారు. యెమెన్లోని హొడైడా, మోఖా పోర్టుల వద్ద ఈ దాడులు జరిగాయి. వీటిని అమెరికాకు చెందిన యుఎస్ఎస్ ఐసన్ హోవర్, బ్రిటన్కు చెందిన హెచ్ఎంఎస్ డైమండ్ యుద్ధ నౌకలు కూల్చేశాయి. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లినట్లు వెల్లడించలేదు. అమెరికా, బ్రిటన్లతో సహా పలు దేశాల ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. ఈ సందర్భంగా ఆన్లైన్లో, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం అనేది కూడా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వేదిక హెచ్చరించింది. ఈ 15 నుంచి స్విట్జర్లాండ్లో దావోస్లో 5 రోజుల పాటు WES సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సందర్భంగా వారికి అంతర్జాతీయ నష్ట ప్రమాద నివేదికను ఈ సంస్థ విడుదల చేసింది. ఛత్తీస్గఢ్లోని ధంతరి, గరియాబంద్ జిల్లాల సరిహద్దుల్లో గల
ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్. ఈ ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్లోని ధంతరి ఘరియాబంద్ జిల్లాల మధ్య ఉంది. అయితే ఇది అరుదైన వన్యప్రాణి ఒకటి జింకల అరుస్తూ ఉంది. ఇది రెయిన్ డీర్ జాతికి చెందిందంటూ మాన్ జాక్ డీర్, ఇండియన్ కార్డర్, బార్కింగ్ డీర్, మొరిగే జింక, క్రోటీ వంటి వివిధ పేర్లతో దీన్ని పిలుస్తారు. దక్షిణాసియాలో ఇది ఎక్కువగా కనిపిస్తుందంటూ ఛత్తీస్గఢ్ అడవుల్లో మొరిగే జింకగా ఇది వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ కాకడ్ అనే పేరు వచ్చింది దీనికి. మొరిగే జింక వీడియోను అటవీ అధికారులు తమ సోషల్ మీడియాలో హ్యాండిల్ చేశారు. భారత్కు చెందిన మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు సిద్ధు క్షేత్రి 42 సంవత్సరాల వయసు గల వ్యక్తి పంచింగ్ బ్యాగుపై 55 గంటల 15 నిమిషాల పాటు పంచులు వేసి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. నిబంధనల ప్రకారం ప్రతి సెకనుకు కనీసం ఒక పంచి వేయాల్సి ఉంటుంది. 5 నిమిషాలు ఎక్కువగా శ్రమించి గతంలో ఉన్న రికార్డును సిద్ధు బద్దలు కొట్టాడు. 2013లో ఒంటి కాలుతో 3 నిమిషాల్లో 620 కిక్కులు ఇచ్చాడు ఇతను. 2011లో నిమిషంలో 168 కిక్కులు ఇచ్చి రికార్డు సృష్టించాడు. మార్షల్ ఆర్ట్స్పై ఉన్న ఆసక్తితో 25 ఏళ్లుగా సాధన చేస్తున్నానంటూ తెలిపారు. మాల్దీవులు చైనా మధ్య 20 ఒప్పందాలనేవి జరిగాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, మాల్దీవు అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు ద్వైపాక్షిక చర్చలు జరిపాయి. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యంతో విస్తృతం చేసుకోవడానికి ఈ నేతలిద్దరు అంగీకరించారు. బుధవారం మధ్యాహ్నం 20 ఒప్పందాలు కుదిరాయి వీరి మధ్య. అంతకు ముందు మొయిజు, ఆయన భార్య సాజిదా మహమ్మద్ గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ వద్ద జిన్పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ సంప్రదాయ స్వాగతం పలికారు వీరికి. మాల్దీవుల్లో 2023లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సందర్భంగా అధికార ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్, పీపుల్స్ నేషనల్ ఆఫ్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున భారత వ్యతిరేక భావాలను ప్రచారంలోకి తెచ్చాయంటూ ఓ నివేదిక ద్వారా తెలిపారు. హరిత హైడ్రోజన్తో భారత్లో ఎరువులు, రసాయనాలు, ఇనుము శుద్ధి వంటి రంగాలకు సంబంధించిన వాటిని కాకుండా ఉద్గారరహిత ప్రయాణం సాగించే వీలుందంటూ ప్రపంచ ఆర్థిక నివేదిక WEF పేర్కొంది. శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇది ఎంతో మేలని తమ నివేదికలో వెల్లడించింది. హరిత హైడ్రోజన్ అనేది భారత్కు విశ్వసనీయ ఇంధన మార్గంగా నిలవనున్నట్టు వివరించారు. 2070 నాటికి ఉద్గారరహిత ప్రయాణానికి సహకరిస్తుందని తెలిపింది. బెయిన్ అండ్ కోతో కలిసి WEF వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం ఈ నివేదికను తయారు చేసింది. 5 రంగాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం హరిత హైడ్రోజన్ తయారీకి వేగవంతం చేయవచ్చంటూ పునరుద్ఘాటించారు. భారత ఆర్థిక వ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో $4 లక్షల కోట్ల అధిగమించవచ్చంటూ, 2026-27లో $5 లక్షల కోట్ల చేరవచ్చంటూ పరిశ్రమల సంఘమైన PHDCCI తమ నివేదికలో వెల్లడించింది. 2024 చివరి వరకు RBI రెపో రేట్ను క్రమపద్ధతిలో 100 బేసిస్ పాయింట్ల మేరకు కోత విధించే అవకాశం ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి సాధిస్తుంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురయ్యే ముప్పులు సరైన విధానపరమైన నిర్ణయాలతో ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ తెలిపారు. 2027-28 కల్లా $5 లక్షల కోట్ల జీడిపితో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందంటూ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ తెలిపారు. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతున్న సందర్భంగా అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందంటూ, అప్పటికి జీడిపి $30 లక్షల కోట్ల చేరుతుందంటూ తెలిపారు. మలేషియా ఓపెన్ అనే మ్యాచ్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో ప్రీ క్వార్టర్స్లో అడుగుపెట్టింది భారత స్టార్ షట్లర్ సాత్విక్ చిరాగ్ చెట్టి. వీరు పురుషుల డబుల్స్లో తొలి రౌండ్లో రెండో స్వీడ్ సాత్విక్ చిరాగ్ ద్వయం 21-18, 21-19తో షోహెబుల్ ఫిక్రీ, బగాస్ మౌలానా జంటపైన విజయం సాధించారు. ఇక్కడ ప్రత్యర్థి
తమ గెలుపోటములను రికార్డు చేయడానికి 4-2తో పెంచుకున్నారు. ఇక 4 పాయింట్లతో ప్రత్యర్థి జోడికి చేరువైనారు. వెంటనే 6 పాయింట్లతో చెలరేగి 20-17తో పైచేయి సాధించారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్ షూటింగ్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. భారతీయ క్రీడాకారుల వీరి జోడి కొనసాగుతుంది. యువ షూటర్ నాన్సీ స్వర్ణం సాధించింది. ఒలింపియన్ ఇలవేని పలేరియన్ రజత పతకాలతో గెలిచారు. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ ఎయిర్ రైఫిల్ ఫైనల్లో నాన్సీ 250 2.8 ప్రథమ స్థానం, ఇలవేనిల్ 250 2.7 ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు. ఇక 4వ స్థానంలో నిలిచిన మెహలీ ఘోష్కు 210 త్రుటిలో కాంస్యం చేజారింది. చైనా అమ్మాయి షెన్ యుఫాన్ కాంస్యం సాధించింది. గాయాలతో ఆటకు దూరమైన భారత బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కాశ్యప్ కోచింగ్ పైన దృష్టి పెట్టాడు. త్వరలో ఆటకు అధికారికంగా గుడ్ బై చెప్పి పూర్తిస్థాయి కోచ్గా మారాలనుకుంటున్నారు కశ్యప్. ఈ సందర్భంగా కిడాంబి శ్రీకాంత్కు శిక్షణ ఇవ్వనున్నట్లు అతను వెల్లడించారు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ ఇంగ్లాండ్ లయన్స్కు బ్యాటింగ్ సలహాదారుడిగా పనిచేయనున్నారు. భారత్ ఏతో 3 అనధికార టెస్టులు ఆడున్న నేపథ్యంలో కార్తిక్ను ఇంగ్లాండ్ లయన్స్ తమ సహాయ సిబ్బందిలో ఒకటిగా చేర్చుకున్నారు. ఇయాన్ బెల్ ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్లో మెల్బోర్న్ రెనెగాడ్స్ జట్టుకు సేవలందిస్తుండగా అతని స్థానంలో కార్తిక్ తాత్కాలిక సలహాదారుడిగా పనిచేయబోతున్నారు. ఇంగ్లాండ్ లయన్స్ బృందంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కూడా ఉన్నాడు. జనవరి 12న అహ్మదాబాద్లో భారత్ ఏతో వార్మప్ మ్యాచ్ అనేది మొదలవుతుంది. ఆస్ట్రేలియా ఓపెన్లో నోవాక్ జకోవిచ్ సెర్బియా ఆటగాడు ఇగా స్వైటెక్ పోలాండ్లకు టాప్ సీడ్ లభించింది. జనవరి 14న ఆరంభమయ్యే ఈ గ్రాండ్ స్లామ్ కోసం బుధవారం సీడింగ్స్ ప్రకటించారు. పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ ఛాంపియన్ జకో టాప్ సీడర్గా బరిలో దిగుతున్నారు. అత్యధిక సింగిల్స్ టైటిల్లో మార్గరెట్ కోర్ట్ 24తో కలిసి అగ్రస్థానంలో ఉన్న నోవాక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉన్నాడు. స్పెయిన్ కెరటం కార్లోస్ అల్కరాజ్ 2వ సీడ్గా పోటీ పడుతున్నారు. మెద్వెదేవ్ రష్యా, సీనర్ ఇటలీ, రూబ్లెవ్ రష్యాలకు వరుసగా 3, 4, 5 సీడ్లు దక్కించుకున్నారు. మహిళల సింగిల్స్లో పోలాండ్ తార ఇగా స్వైటెక్ టాప్ సీడ్గా పోటీలో ఉంది. డిపెండింగ్ ఛాంపియన్ సబలెంకా బెలారస్ 2వ సీడ్గా లభించగా రెబెకినా కజకిస్తాన్, కోకో గాఫ్ అమెరికా, జెసికా పెగులా అమెరికా 3, 4, 5 సీడ్లుగా బరిలోకి దిగనున్నారు. మాజీ నంబర్ 1 నవోమి ఒసాకా జపాన్ తల్లయ్యాక తొలిసారి గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఆడబోతుంది. ఆస్ట్రేలియన్ ఫైనల్ ఆమె బరిలో దిగబోతుంది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా వరుసగా 7 ఓటముల తర్వాత తమిళ్ తలైవాస్కు ఓ విజయం అనేది దక్కింది. బుధవారం జరిగిన ఆ జట్టు ఒక మ్యాచ్లో 46-27తో యూపీ యోధాస్ను ఓడించింది. ఇక మరో మ్యాచ్ చూసినట్టయితే తమిళ్ తలైవాసు వరుస విజయాలతోనూ యూముంబా హర్యానా స్టీలర్స్ మధ్య 44-44తో టై అప్ అయింది మ్యాచ్. విరామ సమయానికి హర్యానా 23-20తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో పుంజుకున్న యూముంబా స్కోరు సమం చేసింది. ఆ తర్వాత 2 జట్లు నువ్వా నేనా అంటూ పోరాడాయి. ఈరోజు ప్రో కబడ్డీ లీగ్ జైపూర్ వర్సెస్ తెలుగు టైటాన్స్ రాత్రి 8 గంటలకి, పునేరి పల్టాన్ వర్సెస్ గుజరాత్ రాత్రి 9 గంటలకి. ఆఫ్ఘనిస్తాన్తో నేడు T20 మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనున్న భారతదేశం. ఇక వీరు నేడు T20లో 14 నెలల తర్వాత రోహిత్, కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ ఈ మ్యాచ్లో రోహిత్ ఒక్కడే ఆడనున్నాడంటూ వ్యక్తిగత కారణాలతో దూరమైన కోహ్లీని T20లో చూడాలంటే మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పదంటూ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు, జట్టు కూర్పులతో తేడాలో ఈ మ్యాచ్ టీమిండియా కొత్తగా కనిపించింది. మరోవైపు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లేని ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్ పోటీనిచ్చేందుకు సై అంటుంది. ఈ సందర్భంగా ఈరోజు రాత్రి 7 గంటలకు
ఆఫ్ఘనిస్తాన్తో జరిగే ఈ టీ20 మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ 7 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. తెలుగు భాషపైన మమకారం పెంపొందించడం, విద్యార్థుల్లో రచనల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు బాలోత్సవ్ చిల్డ్రన్ కల్చర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 19-20 తేదీల్లో కొత్తగూడెం క్లబ్లో కథా కవిత కార్యశాల అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సొసైటీ అధ్యక్షుడు వాసిరెడ్డి రమేష్ బాబు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ కవులు, కథకులతో కార్యశాల నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాల నుంచి తరగతికి 2 చొప్పున మొత్తం 6 విద్యార్థులను పంపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను కోరారు. విద్యార్థులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం పేరు బాలోత్సవ్ చిల్డ్రన్ కల్చరల్ సొసైటీ అనే ఆధ్వర్యంలో కథా కవిత కార్యశాల అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం పాఠశాల విద్యాశాఖ డిఈఓలో ఒక నివేదికను తయారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ పంచాయతీలు 257 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామ పంచాయతీలు 257. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 29 చోట్ల బడులు లేవు. జోగులాంబ గద్వాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం అన్ని పంచాయతీల్లో ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీల్లో ఒక పాఠశాల తప్పనిసరిగా ఉండాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పైన నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. మొత్తం 257 గ్రామ పంచాయతీల్లో పాఠశాలలు లేకున్నా వాటిలో 122 చోట్ల మాత్రమే కొత్త బడులు అవసరమంటూ డిఈఓలు నివేదించారు. వరంగల్ జిల్లాలో 29 బడులు లేని ప్రాంతాలు, అవసరమైంది 16. భువనగిరి, నల్గొండలో 24 చోట్ల ఒక్కో జిల్లాలో ఉన్నాయి, అవసరమయ్యేది 6+7. కరీంనగర్లో బడులు లేనివి 21, అవసరమున్నవి 2. నిజామాబాద్లో బడులు లేనివి 14, అవసరమైనవి 3. సిరిసిల్లలో బడులు లేనివి 12, అవసరమైనవి 9. రంగారెడ్డి, జగిత్యాలలో బడులు లేనివి 11 చొప్పున, అవసరమైనవి 9. రంగారెడ్డి, జగిత్యాల 11 చొప్పున బడులు లేవు, 11.8 అవసరమైనవి. జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, సూర్యాపేటలో 10 చొప్పున ఉన్నాయి బడులు లేని ప్రాంతాలు. ఇవి జనవరి 11, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.